నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గన్ ఫైరింగ్ ద్వారా ధైర్యం నింపడం, ఏకాగ్రత కలిగించడం జరుగుతుందని కోట మండలం విద్యానగర్ లో ఏర్పాటై ఉన్న ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న శిక్షణా శిబిరంలో ఎన్సీసీ క్యాడెట్లకు గన్ ఫైరింగ్ పై అవగాహన కలిగించిన అధికారులు. విద్య, వైద్యం, ఒంటరి మహిళలకు చేయూత అందించడమే క్లబ్ లక్ష్యం. నాయుడుపేటలోని పాఠశాలకు బెంచీలు అందజేసిన అనంతరం మాట్లాడిన రోటరీ క్లబ్ ప్రతినిధులు. ఇద్దరు కంటే తక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జనాభా తగ్గిపోతుందంటూ మాట్లాడిన సీఎం చంద్రబాబు. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. సామాజిక సేవ, నావల్ ఓరియంటేషన్షిప్, మోడలింగ్ వంటి అనేక అంశాలపై క్యాడెట్లకు శిక్షణ ఇస్తున్నట్లు శిబిరాధికారి లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొడంగవే, సబ్ లెఫ్టినెంట్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. కోట మండలంలోని విద్యానగర్ లో ఏర్పాటై ఉన్న ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గత కొద్ది రోజులుగా శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోట మండలం విద్యానగర్ లో ఉన్న ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 10వ ఆంధ్ర ఎన్సీసీ వార్షిక శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా క్యాడెట్లకు గన్ ఫైరింగ్ పై శిక్షణ ఇచ్చారు. మార్కర్, డీలక్స్ రైఫిల్ మోడల్స్ తో వారికి అవగాహన కల్పించారు. నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి 520 మంది ఎన్సీసీ క్యాడెట్లు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ లెఫ్టినెంట్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఈ గన్ ఫైరింగ్ లో ప్రతిభ కనపరిచిన క్యాడెట్లను ఐజీసీ క్యాంపుకు పంపించేందుకు శిబిరాధికారి లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొడంగవే గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఈ వెపన్ శిక్షణ కేవలం ఎన్సీసీ విద్యార్థులకు మాత్రమే ఉంటుందని, ఈ గన్ ఫైరింగ్ ద్వారా వారిలో ధైర్యం నింపడం, ఏకాగ్రత కల్పించడం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వైపు ఆసక్తి కలిగించడం కోసం ఈ శిక్షణా శిబిరం ఎంతగానో దోహదపడుతుందని వారు వివరించారు. వైకుంఠం, చీఫ్ ఇన్స్ట్రక్టర్, ఆంధ్ర నేవల్ యూనిట్. జనరల్గా మనకి 5 స్క్వాడ్రన్గా డివైడ్ చేసిన ఎవ్రీడే ఒక స్క్వాడ్రన్ ఫైర్ చేస్తున్నాం. అండ్ ఈరోజు స్క్వాడ్ బ్రావోకు ఫైరింగ్ అవుతుంది. పిల్లలకి ఫైరింగ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. ఇందులో 2 టైప్స్ ఆఫ్ గన్స్ ఉంటాయి. ఒకటి మార్క్ 4, ఇంకొకటి డిలాక్స్ రైఫిల్. ప్రజెంట్ ఇందులో జూనియర్స్ అండ్ సీనియర్స్ ఉంటారు. జూనియర్స్ జనరల్గా డిలాక్స్ రైఫిల్తో ఫైర్ ప్రజెంట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే వీళ్ళకి భయం పోగొట్టాలి. పిల్లలకి వెపన్స్ ఏదైనా అడ్వాన్స్గా వీళ్ళు డిఫెన్స్లోకి వెళ్తే వీళ్ళు ఎన్సీసీలో మనం వెపన్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి భయం అనేది పోతుంది. అండ్ దానిలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అండ్ షూటింగ్ కాంపిటీషన్ కూడా ఉపయోగపడుతుంది. దాని తాలూకు టెక్నికల్ డాటా ఏంటంటే మ్యాక్సిమం తిరుపతి జిల్లా కోట మండలం ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగుతుంది. ఈరోజు 4వ రోజు శిక్షణ కొనసాగుతూ ఉంది. ఈ శిక్షణ శిబిరంలో క్యాడెట్స్కి సుమారు 510 మంది వివిధ జిల్లాల నుంచి, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి 510 మంది ఎన్సీసీ క్యాడెట్స్ శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు అనేక అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సామాజిక అవగాహన కానివ్వండి, సామాజిక సేవ కానివ్వండి, ఇతర అనేక అంశాల మీద, అలాగే నేవల్ ఓరియంటేషన్ కానివ్వండి, షిప్ మోడలింగ్ కానివ్వండి, ఇలా అనేక అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ శిక్షణలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా వెపన్ ట్రైనింగ్ అనేది పరిచయం చేయడం జరుగుతుంది. ఈ వెపన్ ట్రైనింగ్ అనేటువంటిది సాధారణ ప్రజలకు ఎవరికి కూడా అందుబాటులో ఉండదు. కేవలం ఎన్సీసీ క్యాడెట్స్కి మాత్రమే నిజ జీవితంలో నిజమైనటువంటి ఒక గన్ తాకేటువంటి అవకాశం
ఫైర్ చేసే అవకాశం ఎన్సీసీ క్యాడెట్స్ మాత్రమే గొప్ప అవకాశం జరిగింది. ఇందులో భాగంగా 510 మంది క్యాడెట్స్ చేత కూడా ఒక్కొక్కరికి 5 రౌండ్స్ ఫైర్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ శిక్షణలో భాగంగా ఆ యొక్క గన్ ఫైరింగ్ అనేటువంటిది విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపడానికి, అదేవిధంగా ఏకాగ్రతను పెరగడానికి, అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళు ఆర్మీకి కానివ్వండి, నేవీకి కానివ్వండి, ఎయిర్ ఫోర్స్కి కానివ్వండి వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళు కలగడానికి ఈ యొక్క శిక్షణ ఉపయోగపడుతుంది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి యూనిట్స్, ఎన్సీసీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, యూనిట్స్ ఉన్నటువంటి కాలేజెస్లో కానివ్వండి, హై స్కూల్స్లో కానివ్వండి, ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప వసతి మనకి ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇక్కడ మనకి ఏర్పాటు చేస్తున్నారు. ఇది విద్య, వైద్యం, ఒంటరి మహిళ ఆర్థికాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా రోటరీ క్లబ్ పనిచేస్తుందని ఆ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు. నాయుడుపేటలోని టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వ పాఠశాలకు 1,50,000 రూపాయలు విలువ చేసే బెంచీలు వారు అందజేశారు. బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ USA వారి ఆర్థిక సహాయంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నాయుడుపేటలోని శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వ పాఠశాలకు 1,50,000 రూపాయలు విలువ చేసే బెంచీలు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు పసల జయరాజ్ తదితరులు మాట్లాడుతూ బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ మరియు రోటరీ క్లబ్ సంయుక్త భాగస్వామ్యంతో నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో అనేక మంది పేద విద్యార్థుల వైద్యానికి, ఒంటరి మహిళల ఆర్థికాభివృద్ధికి కుటుంబ మిషన్ల వంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని వారు వివరించారు. రోటరీ క్లబ్ నాయుడుపేట, అదేలాగా బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ USA, ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి మన నాయుడుపేట బోర్డ్ స్కూల్ కి బెంచెస్ అరేంజ్ చేశాము. ఈ ప్రాజెక్ట్ ఖర్చు ఆల్మోస్ట్ 1,50,000 రూపీస్ అయింది. దీనికి మా రోటరీ మెంబర్ మునగాల కృష్ణారావు గారి అబ్బాయి అమెరికాలో మునగాల కృష్ణ ప్రసాద్ ఉన్నారు. వాళ్ళ ద్వారా, వాళ్ళ బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ ద్వారా రోటరీ క్లబ్ నాయుడుపేట అసోసియేట్ అయ్యి ఈ కార్యక్రమం చేశాము. ఎంతో చక్కగా జరిగింది. అందరికీ బెంచెస్ అందజేసాము. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్. హోప్ ఇట్ విల్ హెల్ప్ ద స్కూల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద 33 బెంచెస్ ఇచ్చాము. దీంట్లో ఇంకో చెప్పవలసింది ఏంటంటే, ఈ బెంచెస్ వచ్చి నెల్లూరు జైల్ ప్రిమిసెస్ లో తయారు చేయించి తీసుకువచ్చాము. వాళ్ళు కూడా ఒక 3 బెంచ్లు మాకు డొనేట్ చేశారు, రోటరీ క్లబ్ ఆఫ్ నాయుడుపేట. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము. ఈ ప్రాజెక్ట్ ఎంతో మంది స్పాన్సర్స్ కలిసిన వల్ల. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలను గమలపాలెంలో ఉన్న పాఠశాలలో విలీనం చేయొద్దంటూ ఎంపీడీఓ దిలీప్ కుమార్ కు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. స్థానికంగా 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులు వేరే గ్రామానికి వెళ్లలేరని, తమ పిల్లల చదువులు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని వారు వాపోయారు. అధికారులు స్పందించి తమ గ్రామంలోనే పాఠశాల కొనసాగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మా ఊళ్ళోనే బడి కావాలి. మాకు 5 వరకు దయచేసి ఎండిఓ సారు, ఎంఆర్ఓ సారు, ఎంటీఓ సారు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. 1 నుంచి 5 వరకు మా స్కూల్లోనే ఉండాలి. పోతున్నారు. ఈ దగ్గరుండే స్కూల్లో మేము చదివించుకుంటాము. మేము స్కూల్ పనికి వెళ్ళేవాళ్ళని. ఉదయం 6 గంటలకు వెళ్ళి సాయంకాలం 8 గంటలకు వస్తున్నాము. మా పిల్లలు ఆటో సౌకర్యం ఉన్నా కానీ ఎక్కే అంత వీలు లేకుండా పోతుంది. ఏపీలో 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జనాభా పెరుగుతుందన్నారు. ఆ 2 రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాల్లో జనాభా పెరగడం లేదని, పిల్లలను ఆస్తిగా పరిగణించాలని సీఎం చంద్రబాబు వివరించారు. ఈ రోజు యూపీ, బీహార్ వల్ల భారతదేశంలో జనాభా పెరుగుతా ఉంది. ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తగ్గాం. దీన్ని ఒక సవాలుగా తీసుకుంటున్నాం. పాపులేషన్ మేనేజ్మెంట్ అని కార్యక్రమం తీసుకుని, లేకపోతే మైగ్రేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అభివృద్ధి జరిగితే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. ఇక్కడ జనాభా లేకపోతే అక్కడ కూడా జనాభా లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముందు చూపుగా ఆలోచించి మనం ముందుకు పోతున్నాం. ఈరోజు జపాన్, సౌత్ కొరియా, ఫ్రాన్స్, వియత్నాం, సో మెనీ కంట్రీస్లో ఈ సమస్య ఉంది.
అందుకే మొన్న 2 డెసిషన్లు తీసుకున్నాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. దీనివల్ల పిల్లలు భారం కాదు, పిల్లలు కూడా ఆస్తి అనే భావన తల్లిదండ్రులకు వస్తుంది. పిల్లల్ని చదివించుకోవడం కూడా సులభం అవుతుంది. ఒకప్పుడు నేనే ముఖ్యమంత్రిగా ఉండి 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులని పెట్టాం. ఇప్పుడు ఆ చట్టాన్ని తీసేసాం. ఇప్పుడు కొత్త చట్టం తేవాల్సి వస్తుంది. 2 కంటే తక్కువ పిల్లలుంటే పోటీకి అర్హులు కాదని. అంటే మన కళ్ళ ముందన్నీ ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని ప్రోత్సహించాలి. యోగా డే అని చేసిన హడావుడి తుస్సుమండంతో డైవర్షన్ కోసం జగన్ కాన్వాయ్ వ్యవహారాన్ని తీసుకొచ్చారని ప్రభుత్వంపై శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాలు అడిగిన యువతపై ప్రభుత్వం లాఠీ చార్జి చేసిందని తెలిపారు. చంద్రబాబు పదే పదే సహనం కోల్పోయి భూస్థాపితం చేస్తా తాట తీస్తా అని మాట్లాడుతున్నారని ఆయన వివరించారు. డైవర్షన్ మాట ఏదైనా జరిగితే దానికి డైవర్షన్. ఆ యోగా డేకి అంత పుష్పనిపోయింది కదా, ఏమి లేదు తిరుమల అంటే అని మన్నాడు వచ్చి ఇది తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కారు, దాని కింద బుర్ర, దాని కింద ఇది, దాని కింద వచ్చి ఈ టీవీలు, ఇవి మా కార్యకర్తని చంపుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదు. ప్రధాని చంపడానికి ఎవరికి హక్కు లేదు. బాధ్యత వహిస్తాం. ఆయన ఆ రస్తా వచ్చి ఇంకో ఎస్పీ చెప్పినట్టు ఒక వెహికల్ గుద్ది అది చనిపోయినప్పుడు అతన్ని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగితే ఆ రాజశేఖర్ వచ్చి అనే సబ్ ఇన్స్పెక్టర్ కాదు అబ్బే అతన్ని 108లో తీసుకెళ్లాలని చెప్పి అడ్డుపెట్టి 108 వచ్చిన వరకు 30 నిమిషాలు అక్కడ వెయిట్ చేయించి పేరు కూడా చెప్తున్నాను. మేము వాస్తాం కదా. మరి అప్పుడైతే వెంటనే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు ఎస్పీ? మరి ఎందుకు రాజశేఖర్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి వచ్చి ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఏమైనా సుదూర ప్రాంతంలో జరిగిందా? పబ్లిక్ లో జరిగిందే కదా ఇది ఇన్సిడెంట్. జరగకూడదని కోరుకుంటాం. జరగకూడదు అందరికీ కూడా బాధాకరం. అందరం కూడా దాన్ని తీవ్రంగా అలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని చూస్తాం. అది మా బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ఉన్న ప్రతిపక్ష పార్టీగా లేదు అధికార పార్టీకి ఏ పార్టీ అయినా సరే మన బాధ్యత. దాన్ని కమిట్మెంట్ ఏమన్నాం. ఏటో ఇది రాజకీయాలు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇది ఇలాంటి చర్యల్ని, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇలాంటి జిమ్మికులు మానుకోండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని, ప్రజలకు ఇచ్చిన మాటల్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. ప్రజలు మన్నలు పొందండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాన్ని రాకుండా అప్పుడు చూసుకోండి. అరచేతితో వచ్చి ఆపితే సూర్యకాంత్ తాగుతారు చెప్పండి. ఇవాళ చూసాం ఆ పనులలో పోరుబాటు పెడితే లాఠీ చార్జ్ చేశారండి ఆ పిల్లల మీద. బీజేఎంఎస్ అడిగితే, ఉద్యోగాలు అడిగితే ఆ పనులలో లాఠీ చార్జ్ చేస్తారండి ఎవరైనా? దేనికి లాఠీ చార్జ్? 2 వీడియోలను ఏ రకంగా లాఠీ చార్జ్ చేశారు, ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారు అంత అన్యాయంగా. అసలు నాకు అర్థం ఉంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ 10 రోజుల్లో 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూశాను. ముఖ్యమంత్రి గారిని మాట్లాడిన మాటలు కానీ ఇక్కడ కానీ లేకపోతే విజయవాడలో కానీ లేకపోతే ఎక్కడో కానీ ఆయన స్థానం కోల్పోయి మాట్లాడు. భూస్థాపితం చేస్తా అంటాడు. మీరెవడు అసలు ప్రశ్నించడం మేమవునమా? మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ సమీపంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామివారికి రుద్రాభిషేకం, విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. కళింగమౌలి విలసత్పూర్ణేందవాంతామృతైః అస్తోకా నమః నమః శివాయ చ జ్యోతిష్ఠోపాత్మనే करतलकरपुष्टाभ्यां नमः भवे च दर्शपूर्णमास्यात्मने सरसे स्वाहा च निरूढवशबन्धात्मने कवचायुहुम्राय नमः वामदेवाय नमः नीललोहिताय नमः शङ्खराय नमः भवाय नमः षड्भाय नमः नमः उग्राय कृपानिधिये नमः भीमाय नमः
గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గన్ ఫైరింగ్ ద్వారా ధైర్యం నింపడం, ఏకాగ్రత కలిగించడం జరుగుతుందని కోట మండలం విద్యానగర్ లో ఏర్పాటై ఉన్న ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న శిక్షణా శిబిరంలో ఎన్సీసీ క్యాడెట్లకు గన్ ఫైరింగ్ పై అవగాహన కలిగించిన అధికారులు. విద్య, వైద్యం, ఒంటరి మహిళలకు చేయూత అందించడమే క్లబ్ లక్ష్యం. నాయుడుపేటలోని పాఠశాలకు బెంచీలు అందజేసిన అనంతరం మాట్లాడిన రోటరీ క్లబ్ ప్రతినిధులు. ఇద్దరు కంటే తక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జనాభా తగ్గిపోతుందంటూ మాట్లాడిన సీఎం చంద్రబాబు. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.